నా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. సో February 14th వ్యాలంటైన్స్ డే సినిమా రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లైలాని చూసి అందరూ సినిమాకి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అలాగే మా మిత్రుడు మా ప్రొడ్యూసర్ ఎక్కడ సాహు గారపాటి ఇక్కడ రా పక్కకు రా. సో చాలా తక్కువ టైంలో నాకు చాలా బాగా బెస్ట్ బడ్డీ అయిపోయాడు సాహు. అండ్ మీ ఇద్దరం కలిసి భగవంత్ కేసరి అండ్ బాలయ్య బాబుతో ఫిల్మ్ చేసాం. సో మళ్ళీ మా కాంబినేషన్లో ఇందాక సుమ గారు చెప్పినట్టు ఇంకో మెగా ప్రాజెక్ట్ రాబోతుంది. సాహు గారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టి సో మళ్ళీ మన సినిమాకి రెడీ అవ్వాలని నా బెస్ట్ విష్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే అర్చన గారు మై బాసీ, మా సాహు గారి ధర్మపత్ని శ్రీమతి అర్చన ప్రజెంట్స్. బాసీ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. సో ఈ సినిమా మంచి డబ్బులు రావాలి. వచ్చాక సో భగవంత్ కేసులు షేర్లు కొద్దిగా బ్యాలెన్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే టీంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది మా విశ్వక్ గురించి. సో విశ్వక్ అండ్ మీరు ఆ అమ్మాయిగా మారటానికి ఎంత టైం తీసుకున్నారు, ఎంత మేకప్ వేసుకున్నారు, మొత్తం ఒక మేకింగ్ వీడియో చూపించారు. అండ్ చాలా కష్టపడ్డావు. ఖచ్చితంగా ఇలా ఒక హీరోయిన్గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి మనకి హిస్టరీలో. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చిత్రం బలారే విచిత్రం అని నరేష్ గారు చేశారు ఒక మూవీ. అండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. సో ఖచ్చితంగా అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషెస్ మీ టీం అందరికీ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నీ కష్టానికి. అండ్ నాకు డౌటు, మరి చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపుల నుంచి నువ్వు ఎలా రక్షించబడ్డావు నాకు తెలియలే. సో ఆ గెటప్ వేసుకొని ఎవరైనా లైన్ వేసారా నీకు? ఒక్క నిమిషం జస్ట్ యూట్యూబ్లో చూసే వాళ్ళ సౌలభ్యం కోసం అన్నీ వదిలేస్తే మనం ఈవ్ టీజింగ్ సీన్స్ చూస్తాం కదా యూజువల్ సినిమాలో. హీరోయిన్ ని ఫైటర్లు వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు. సో ఆ సీన్ నాకు జరిగింది సినిమాలో. సో అప్పుడు నాకు అర్థమైంది అసలు అంటే ఒక 10 మంది గూండాలు వచ్చి టీజ్ చేస్తుండే నన్ను. అండ్ ఐ వాజ్ ఇన్ సారీ. కానీ యాక్చువల్లీ హీరోయిన్లు అందరూ ఏం గివ్ త్రూ చేస్తారో నాకు క్లియర్గా అర్థమైంది.